కాకినాడలో ప్రజా పోలియో క్లినిక్ ను ఏర్పాటు చేసి ఎన్ఎస్ఆర్ శాస్త్రి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగిందని ఎన్టీఆర్ యూనివర్సిటీ మాజీ ఛాన్సలర్ ఐవి రావు, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు అన్నారు. శనివారం కాకినాడ విద్యుత్ నగర్ ఐడియల్ కాలేజీ ప్రాంగణంలో డాక్టర్ ఎన్ఎస్ఆర్ శాస్త్రి కాంస విగ్రహాన్ని డాక్టర్ ఎన్ఎస్ మూర్తి, సరోజిని శాస్త్రి, మురళీ శాస్త్రి, లక్ష్మి తదితరుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1960లో స్కూల్, 1969లో ఐడియల్ కళాశాల, 1971లో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 1995లో పీజీ, 2009లో ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీకాంత్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ టి సత్యనారాయణ, పిఎస్ఎస్ కిరణ్, జీవి కృష్ణంరాజు, నాగిరెడ్డి, టిక్కు, డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. సంగీత కార్యక్రమం, సాహిత్య కార్యక్రమం, సమాజ సేవ Service is everything. He had a strong sense of serving people, and growing up as a kid in India, I very warmly remember, every morning he used to get up and do yoga and meditation for a couple of years, and he constantly used to tell me to build a strong routine. I never understood some of the messages that he gave to me as a child, but now at my age ఈ యొక్క కాలేజ్ యాజమాన్య సభ్యులకు, విద్యార్థులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. కొన్ని సంఘటనలు జీవితంలో యాదృచ్ఛికంగా జరిగినాయి అని అనుకుంటాం, కానీ ఆ సంఘటనలు జీవితాలను కూడా మార్చేస్తాయి. 47 ఏళ్ల క్రితం డాక్టర్ ఎన్ఎస్ఆర్ శాస్త్రి గారు అనుకోకుండా మా బావగారు కాకినాడకు ఒక సినిమా షూటింగ్ వస్తే ఆయన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఉండేవారు. ఆయన్ను కేవీఆర్ చౌదరి గారి దగ్గర తీసుకెళ్ళారు. ఈయన మా బావగారు నా దగ్గర బిజినెస్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడని మాటల్లో చెప్పారు. ధైర్యపడకుండా అప్పు చెల్లెలు, అన్నదమ్ములు అందరినీ ఒకరిని నొప్పించక తానొప్పక అందరినీ కూడా మంచి మంచి చదువులు, ఎవరికి కావలసిన చదువులు వాళ్ళకు చెప్పించి మంచి మంచి మేధావులుగా తయారు చేసి, దేహి అన్న వాళ్ళకి నాస్తి అని చెప్పద్దు తల్లి అనే మెసేజ్ నాకు ఇచ్చిన మహామేధావి. ఎవరికి మనం ఇల్లు కట్టించగలవచ్చు, చెరువులు తవ్వించవచ్చు, కానీ కావలసిన వారికి స్తోమతకి సంబంధించిన వైద్యం ఉచితంగా చేస్తే అదేని పుణ్యం అనే మెసేజ్ నాకు ఇచ్చిన మహామేధావి. ఎన్నో జన్మల పుణ్యం వల్ల ఈ గరిక పువ్వు ఈ పదము చేరెను.